యూరియా సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. రైతుల క్యూ లైన్లు రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. సామాన్య రైతులందరూ కూడా యూరియా లేక అల్లాడిపోతూ ఉన్నారు, ఘోషపడతా ఉన్నారు. యూరియా లేకపోతే ప్రశ్నిస్తూ ఉంటే పోలీసులు కూడా వాళ్ళని కొట్టడము, లాఠీ చార్జ్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళ అక్కసు ఏమైనా సామాన్యులపైనే, డబ్బు లేని వాళ్ళపైనే, నిస్సహాయాలపైనే ఉంటుంది తప్ప మరి ఎందుకు యూరియా లేదో వాళ్ళ బాధని, రైతన్న కోణంలో వాళ్ళ బాధని అర్థం చేసుకునేటువంటి నాదుడు లేడు ఈ రోజుల్లో. చూసినట్టయితే ఏ రాజకీయ నాయకుడు, ఎందుకంటే రాష్ట్రంలో ముఖ్యంగా 2 ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ ఎట్లాగో యూరియాలో ఫెయిల్ అయిపోయింది, అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయిపోయింది. దీన్ని బలంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎవరిది? బలమైన ప్రతిపక్ష పార్టీ ఏది ఇప్పుడు? బీఆర్ఎస్. ఆ తర్వాత ఎవరు? బీజేపీ. ఈ 2 పార్టీలు, బీజేపీ కేంద్ర పాలిత పార్టీగా మనందరికి కూడా తెలుసు. మరి వీళ్ళేమంటారు? సో మేము అక్కడ ఇచ్చినాము కానీ ఇక్కడే యూరియా తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వట్లే అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కొంతమంది ఏమో అక్కడే ప్రాబ్లం ఉంది, పహల్గామ్ అటాక్ తర్వాత యూరియా సరఫరా కొంచెం లేట్ అవుతుందని కొంతమంది చెప్తా ఉన్నారు. అండ్ రేవంత్ రెడ్డి ఏమంటాడు? రైతులతోటే ఎవరో డబ్బులు ఇచ్చి మాట్లాడిచ్చిండని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మరి బలంగా ప్రశ్నించాల్సినటువంటి ప్రతిపక్ష నాయకులు కూడా ఈరోజు ప్రశ్నించినటువంటి పరిస్థితి. మా రైతాంగానికి, మా రైతన్నలకు కన్నీళ్ళు, కష్టాలు మాత్రం తప్పట్లేదు.